బెదిరింపు రాజకీయాలు తమకు అలవాటు లేదని వైసీపీ నాయకుడు పులిసాగర్ అన్నారు. విద్యావంతుడైన మాజీ ఎంపీ భరత్ ప్రజలతో మమేకమై పనిచేశారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పులిసాగర్ బుధవారం ఉదయం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నక్కా దేవి వరప్రసాద్, ఎన్నమూరి దీపు చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు. అధికారంలో ఉన్నప్పుడు నిత్యం ప్రజల మధ్యలోనే భరత్ ఉన్నారని అన్నారు. ఇసుకను యథేచ్ఛగా తవ్వేస్తున్నారని, ఇలాంటి ఘటన ఎప్పుడూ లేదన్నారు. గోదావరికి తూట్లు పడేలా ఇసుక దోచుకో, డబ్బు దాచుకో అనే రీతిలో టీడీపీ అధికారం వచ్చాకే జరుగుతుందని ఆయన విమర్శించారు. అభివృద్ధి గురించి పదే పదే చెప్పడం తప్ప చేసిందేమిటని, చిన్న వర్షం వస్తే మునిగిపోతున్న విషయం తెలీదా అని సాగర్ అన్నారు. ప్రతి ఇంటి దగ్గర గోడల మీద ఇది మంచి ప్రభుత్వం అంటూ స్టిక్కర్లు అంటిస్తున్నారని, అయితే ఇది మంచి ప్రభుత్వమా ముంచే ప్రభుత్వమా అని సాగర్ ప్రశ్నించారు. ఎన్నికల ముందు కృష్ణానగర్ డ్రైన్ పని మొదలు పెడితే ఏడాది దాటినా ఎంతవరకు ఎందుకు పూర్తి కాలేదని ఆయన ప్రశ్నించారు. సీసీ రోడ్డు భరత్ హయాంలో పూర్తయిందని, డ్రైన్ మీరు ఎందుకు పూర్తి చేయలేదని అన్నారు. 20 పార్కులను భర్త అభివృద్ధి చేశారని, మీరు 2 పార్కులు అభివృద్ధి చేసి గొప్పలు చెప్పుకోవడం వింతగా ఉందన్నారు. నక్కా దేవి గారు మాట్లాడుతూ వర్తక సంఘాలను బెదిరిస్తున్నారు, వర్తక సంఘాలను పోలు చేసి బెదిరిస్తున్నారు అన్నారు. అలాంటి రాజకీయాలు చేయడం మాకు రాదు. అలాంటి బెదిరించే అంత మనిషి అయితే మా భరతరామ్ గారు కాదు. మంచి మనిషి ఆయన ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అనమాట. ఎడ్యుకేటెడ్ పర్సన్ మూలన ఆయన రాజమండ్రి ఎలా డెవలప్ చేయాలన్న విషయం మీద ఎప్పుడు ఫోకస్ చేశారు. ఇలా బెదిరింపు రాజకీయాల మీద ఎప్పుడైనా ఫోకస్ చేస్తుంటే ఇవాళ మీ రాజకీయాలు మా రాజకీయాలు ఎలా ఉండవు. కాబట్టి మీరు అనుచిత వాక్యులు, తప్పుడు మాటలు మాట్లాడకండి. ఆధారాలు లేకుండా ఎటువంటి మాటలు మాట్లాడకండి. మా భరతరామ్ గారు అలాగా వర్తక సంఘాలు కానీ, ఎవరిని బెదిరించే టైప్ కానీ, బెదిరించే క్యారెక్టర్ కానీ, బెదిరించే పద్ధతి కానీ మాకు చేత కాదు. మీకులా మేము ఎవరిని బెదిరించాం. ముందుగా ఎన్నమూరి దీపు గారు మాట్లాడతా భరతరామ్ గారు కారుకి సైరన్ ఉంది, సైరన్ వేసి తిరుగుతున్నారు, కార్ డ్రైవర్ ఎవరో లేదంటే ఇంకోటి, ఆయన ఏ షర్ట్ వేసుకున్నారు, ఆయన ఏ షూ వేసుకున్నారు, ఈ టైప్లో మాట్లాడుతున్నారు. ఇంకేం మాట్లాడే సబ్జెక్ట్ లేదా? ప్రజల సమస్యలు కనబడుతుంది మీ కళ్ళకే? ఈయన కనబడుతున్నాయి మీకు? ఆయన ఏ షర్ట్ వేసుకున్నారు లేదా ఏ చెప్పులు వేసుకున్నారు, ఆయన కారుకి సైరన్ ఉందా? ఇదా మీకు కావాల్సింది? ఆయన ఒక మాజీ ఎంపీ, ఆయన ఏదైనా వేసి తిరుగుతారు. మీరు కనీసం మీకు ఒక పదవి లేదు. టీడీపీలో సంవత్సర కాలం నుంచి మీకు ఒక పదవి లేదు. అయినా కూడా మీ కారుకి సైరన్ లేదా? మీ కారుకి సైరన్ ఉంది, ఒకసారి చూసుకోండి. గురువింద పోస్తే తన కింద తప్పు తిరిగిది అన్నట్టు మీ కింద ఉన్న తప్పు మీకు కనబడతలేదు. మీరు మాత్రం సైరన్లు వేసుకుని తిరగచ్చు, మీ కారుకి సైరన్లు ఉండొచ్చు. మా భరతరామ్ గురించి మీరు అడుగుతున్నారు. ఆయన ఒక మాజీ ఎంపీ, ఆయన ఏదైనా చేస్తారు. చేసేటప్పుడు మీరు కట్టకుండి ఆయన గురించి మాట్లాడండి. ఇంకోటి, ఆయన క్యారెక్టర్ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడేంత స్థాయి అయితే మీది కాదు. ఆయనకి ఒక క్యారెక్టర్ ఉంది. మీ క్యారెక్టర్ లేని వాళ్ళు మీరు క్యారెక్టర్ గురించి మాట్లాడేటో నాకు అర్థం కావట్లేదు. ఎంతసేపు ఎన్నమూరి దీపు మా భరతరామ్ గురించి మాట్లాడతా, మా భరతరామ్ గారి పర్సనల్ విషయాలు టచ్ చేస్తా, కార్ డ్రైవర్ ఎవరు తెస్తున్నారు, కార్ డోర్ ఎవరు తెస్తున్నారు, సైరన్ ఉందా లేదా, చెప్పులు వేసుకున్నారు, మొఖానికి పౌడర్ రాసుకున్నారా, ఇయ్యనా మీకు ప్రజాక్షేత్రంలో ప్రజా పరిపాలన ఇస్తే మీరు చేయాల్సింది? ఇయ్యా మీకు అంత సరదాగా ఉంటే రండి, మాకు ఎదురుగాని డోర్లు తీయడం వాటికి పనికి మీరు వద్దురుగాని.